నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడడంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలకు 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం మరో 5 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వానలు పడతాయని వివరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నేడు తెలంగాణలోని 29 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.